హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. మనం రోజుకో మంచి శ్లోకం విద్యకు సంబంధించి చెప్పుకుంటున్నాం కదా. మొన్న డబ్బుకు సంబంధించి చెప్పుకున్నాం. నిన్న రూపం అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. నరుడికి రూపం ఆభరణం, రూపానికి గుణం, గుణానికి జ్ఞానం, జ్ఞానానికి క్షమ ఆభరణాలు అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఇవాళ ఏంటంటే మళ్ళీ విద్యా వైశిష్ట్యం గురించి చెప్పుకుందాం. గ్రేట్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటట. ఒక శ్లోకం కొంచెం పెద్దది, బాగుంటుంది కానీ చూడండి. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. క్షీయంతే అఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సతతం వాగ్భూషణం భూషణం. మనిషికి, మానవుడికి ఎప్పుడు ఏది అందాన్ని ఇస్తుంది అంటే వాడిలో ఉన్న సంస్కారవంతమైన వాక్యే వాడికి అందాన్ని తీసుకొస్తుంది. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. మన నోరు ఎప్పుడు మంచిదవుతుంది అంటే మనం బాగా చదువుకున్నప్పుడు. చదువుకుంటే సంస్కారవంతమైన మాట, కల్చర్డ్ స్పీచ్ మనం ఇవ్వగలుగుతాం. అదే ఈ శ్లోకంలో చెప్తున్నాడు విద్యా వైశిష్ట్యం. కేయూరాణి నభూషయంతి పురుషం. ఇక్కడ పురుషుడు అంటే హియర్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద జెండర్ అండి. అంటే స్త్రీలింగమా పుల్లింగమా అని కాదు, స్త్రీలా పురుషులా అని కాదు. జనరల్గా మానవునికి స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే కేయూరములు అలంకారము కాదు. కేయూరాలు అంటే పూర్వం రాజులు ఇక్కడ ఆభరణాలు పెట్టుకునేవాళ్ళండి. వాటిని భుజకీర్తులు అంటారు. సో వాటి వల్ల మనిషికి అందం రాదు. కేయూరాణి పురుషం న భూషయంతి. నెక్స్ట్ హారాన చంద్రోజ్వలాహ. చంద్రుడి ప్రకాశంతో సమానమైన హారాలు కూడా 1కి 10 వేసుకున్నాం అనుకోండి, మెల్లో గొలుసులు, అవి దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. డైమండ్సో లేదంటే ముత్యాలో వజ్రాలో రత్నాలు ఎన్ని వేసుకున్నా సరే, మెల్లో ఎన్ని హారాలు వేసుకున్నా ఆ కాంతి చంద్ర సమానమైనదైనా సరే మనిషికి అందం రాదు. న స్నానం. 1కి 10 సార్లు మనం వెళ్ళి షవర్ కింద నిలబడినంత మాత్రాన దట్ విల్ నాట్ బి ద బ్యూటీ, అది కూడా అందం కాదు. న విలేపనం. విలేపనం అంటే అర్థం ఏంటి? మై పూతలు అంటే స్నోలు, పౌడర్లు ఇలాంటివన్నీ వాడతాం కదా, డియోడ్రెంట్స్, సెంట్స్, ఇవన్నీ కూడా మనిషికి అందాన్ని చేకూర్చలేవు, అందాన్ని తీసుకురాలేవు. న స్నానం న విలేపనం న కుసుమం. కుసుమం అంటే పువ్వు కదా, పూలకు 10 మూరలు తలలో పెట్టుకున్నంత మాత్రాన మనిషికి అందం వచ్చేది కదా. ఇవేవీ లేకపోయినా సరే మనిషికి అందం వస్తుందట. ఎలా వస్తుంది? వాణ్యేకా సమలంకరోతి పురుషం. వాణి అంటే వాక్కు, సరస్వతీదేవికి సంబంధించిన అద్భుతమైన సంస్కారవంతమైన మాట ఎవరి దగ్గరైతే, కల్చర్డ్ స్పీచ్ ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్లే నిజంగా సంస్కారవంతులు, వాళ్ళ దగ్గరే నిజంగా అందం ఉన్నట్టు. వాణ్యేకా సమలంకరోతి పురుషం అంటే అర్థం ఏంటి? సంస్కారవంతమైన మాట ఒక్కడే మనిషికి అందాన్ని తీసుకొస్తుంది. యా సంస్కృతాధార్యతే. సంస్కరించబడిన మాట ఒక్కటే. కల్చర్డ్ స్పీచ్. ఏ మ్యాన్ విల్ గెట్ బ్యూటీ విత్ హిస్ కల్చర్డ్ స్పీచ్ అని అర్థం. మనిషికి వన్నె తెచ్చేదేది అంటే సంస్కారవంతమైన మాట ఒక్కటే. ఎప్పుడైతే ఈ కల్చర్డ్ స్పీచ్ మన దగ్గర ఉంటుందో, క్షీయంతే అఖిల భూషణాన్ని. అఖిల భూషణాన్ని, మనం ధరించిన ఆభరణాలన్నీ కూడా దే డిస్ట్రాయ్ లైక్ ఎనీథింగ్. అవన్నీ నశించిపోతాయి, దిగదుడుపైపోతాయి. ఎప్పుడు? సంస్కారవంతమైన మాట మన దగ్గర ఉన్నప్పుడు. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే అఖిల భూషణాన్ని. ఎప్పుడైతే మన దగ్గర సంస్కారవంతమైన మాట ఉంటుందో అప్పుడు మిగతా ఆభరణాలన్నీ నశించిపోతాయి. సతతం వాగ్భూషణం భూషణం. కాబట్టి మనిషికి వన్నె తెచ్చేది, అందాన్ని తీసుకొచ్చేది ఏది అంటే వాక్కు ఒక్కటే, చదువు ఒక్కటే అని. ఓకేనండి, బాగుంది కదా. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకం చూద్దాం.
కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. కాబట్టి అందరూ పిల్లల్ని బాగా చదివించండి. వాళ్ళని ఎంత బాగా మనం ప్రోత్సహిస్తామో అంత బాగా వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారు. తద్వారా మనకు అపరిమితమైన ఆనందాన్ని కలిగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని చదివించండి. ధన్యవాదాలు. నా వివరణ నచ్చితే నన్ను ప్రోత్సహించండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక శ్లోకంతో, మంచి శ్లోకంతో మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.